ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసంలో మనము వివాహము మరియు కుటుంబ జీవితము ఈ యొక్క టాపిక్ మీద వివిధ అంశాలను మనము మాట్లాడుతున్నాము, ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు కుటుంబానికి ఏర్పాటు, ప్రొవిజన్ ఇన్ మ్యారేజ్. మరి ఏర్పాటు అనేది నైతిక బాధ్యత సూచన కాదు అని చెప్పి మనం తెలుసుకుంటాం. ప్రొవిజన్ ఈజ్ ఎ మోరల్ ఆబ్లిగేషన్, నాట్ ఎ సజెషన్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కుటుంబానికి మరి సంరక్షణ మరియు మద్దతులో ఏర్పాటు యొక్క ప్రాముఖ్యత. ఒక కుటుంబము చక్కగా నడవటానికి మరికి అవసరమైనటువంటి ఈ పొందుపరచడానికి సంరక్షణ, సపోర్ట్, కేర్ అండ్ సపోర్ట్, ఒక కుటుంబానికి అవసరమైనటువంటి కేర్ కానివ్వండి, వారికి ఇవ్వవలసినటువంటి సపోర్ట్ కానివ్వండి, అవన్నీ కూడా మరి ఎంతో ఒక నైతిక బాధ్యత తల్లిదండ్రులుగా, లేకపోతే ముఖ్యంగా ఇంటికి యజమాని అయినటువంటి తండ్రి ఆ యొక్క స్టెప్ తీసుకోవాల్సి ఉంటున్నది. ఎంతో బాధ్యతాయుతమైనటువంటిది. ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్. కుటుంబాలలో చక్కగా మరి అది ఎప్పుడు ఉంటది అంటే వెన్ దే టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఉండి మరి ఆ యొక్క కుటుంబం యొక్క పోషణ కొరకు, సంరక్షణ కొరకు, అటన్నిటి కొరకు మరి వారు చేయవలసినటువంటి పాత్ర ఎంతైనా ఉంటున్నది. మరి నేటి ధ్యానం కొరకు మనము బైబిల్ తెరచి 1 తిమోతి 5:8 5వ అధ్యాయము 8వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి తీసి చదవలసిందిగా కోరుతున్నాను. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఇంగ్లీష్ లో కూడా చదువుకుందామండి. ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిజ్ రిలేటివ్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ హిజ్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ, he has denied the faith and is worse than an unbeliever. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యం ఎంతో తేటగా చెప్తుంది. ఏంటి అంటే ఎవరైనా సరే క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు, విశ్వాసులు, మరి సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మరి విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, especially for his immediate family, those who if anyone does not provide, provision గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. ఇంటికి అనేక రీతిలో అయినటువంటి ప్రొవిజన్స్ అవసరమై ఉంటున్నాయి. మనం ఈరోజు ధ్యానం ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనకు ఏమి అర్థమవుతుందంటే, మరి ఈ యొక్క పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎవడైనాను, ఎనీవన్. కాబట్టి ఎవరైనా సరే మరి తన యొక్క మరి ప్రొవైడ్ ఫర్ హిజ్ రిలేటివ్స్, స్వకీయులకు, బంధువులు, మరి ముఖ్యముగా విశేషముగా తన ఇంటి వారిని, ఇంట్లో అంటే కుటుంబంలో మరి భార్య ఉంటది, పిల్లలు ఉంటారు. కాబట్టి ఆ యొక్క కుటుంబం ప్రియులారా, మనం దాన్ని గురించి ఎక్కువగా మరి మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు. కుటుంబం యొక్క పోషణ, సంరక్షణ, ఏ రీతిగా మరి వారికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయటం అన్నటువంటిది. ద కాల్ టు రెస్పాన్సిబిలిటీ, బాధ్యతకు పిలుపు ప్రియులారా. మరి మనము బాధ్యతగా ఉంటున్నామా? మరి దేవుడు మనకు ఒక తండ్రిగా మనకు ఒక గొప్ప బాధ్యత ఇస్తున్నాడు. ఏదో ఇంటికి హెడ్ అంటే, యజమానుడు అంటే సరిపోదు. యజమానుడికి ఉండేటటువంటి బాధ్యతలు ఉంటాయి ప్రియులారా. కుటుంబాన్ని పోషించటం, సంరక్షించటం, కేర్ చేయటం,
శ్రద్ధ వహించటము, మరి అభివృద్ధి చెందించటము, అవసరతలన్నీ కూడా తీర్చటం అనేటటువంటివి. కాబట్టి ఒక నాయకత్వపు రోలు ప్రియులారా. కాబట్టి కుటుంబము మరియు విశ్వాసం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ప్రియులారా. ఇట్ రిఫ్లెక్ట్స్ కమిట్మెంట్ టు ఫ్యామిలీ అండ్ ఫెయిత్. మరి బాధ్యత వహించటం అంటే సంపూర్ణంగా నిబద్ధత, కమిట్మెంట్ టు ఫ్యామిలీ అండ్ ఫెయిత్. మరి ఉదాహరణకు మరి పిల్లల యొక్క విద్యకు భరోసా ఇచ్చేటటువంటి తండ్రి ప్రియులారా. ఏ ఫాదర్ ఎన్ష్యూరింగ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. పిల్లల యొక్క విద్య విషయంలో పిల్లారా మన యొక్క తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ వహిస్తారు పిల్లారా. మన యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, ఇహలోక తల్లిదండ్రులే మీకు అవసరమైనటువంటి ఇస్తే పరలోకపు తండ్రిగా ఆయన ఇంకా ఎంత శ్రేష్టమైనటువంటి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు మన యొక్క తల్లిదండ్రులు మనల్ని ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు, ఆసక్తి వహిస్తున్నారు. కాబట్టి ఆ రీతిగా బైబిల్ కూడా చెప్తుంది పిల్లల. కాబట్టి బాధ్యతకు మరి తల్లిదండ్రులు పిలుస్తున్నారు. మరి పిల్లల యొక్క విద్య విషయంలో చిన్నప్పుడు కనుక వారిని సరైనటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ మరి మరి మేము తల్లిదండ్రులతో దేవుడు మాకు 2 కుమారులను ఇచ్చి ఉంటున్నాడు పిల్లల. మరి వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశము. ఆ యొక్క సెంట్రల్ స్కూల్లో చేర్చడం అనేటటువంటి జరిగింది, కేంద్రీయ విద్యాలయం. మరి దానికి ఎంట్రన్స్ ఆ రీతిగా మరి అనేక రీతులుగా దాని యొక్క మరి ప్రిపరేషన్లో అది ఎక్కడో మరి మేము ఒక దగ్గర ఉంటామైతే అది నల్లపాడులో ఉంటుంది. రోజు వారిని పంపించడం అనేటటువంటిది, వారికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాల. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అంతట్లో పిల్లలు అప్పుడు వారికి మంచి ఫౌండేషన్, మంచి ఎడ్యుకేషన్, సెంట్రల్ సిలబస్, సిబిఎస్ సిలబస్, తర్వాత మంచి పునాది. కాబట్టి ఆ విషయంలో మరి చక్కగా ఒక తండ్రిగా లేకపోతే తల్లిదండ్రులుగా మేము మరి వారికి మంచి విద్య ఇచ్చేటటువంటి విషయంలో పిల్లారా మరి మరి దేవుడు మాకు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లరా మరి మీకు ఇచ్చినటువంటి బిడ్డలను కూడా మరి చక్కగా వారిని చదివించటంలో మీ యొక్క పాత్ర ఎంతైనా ఉంటున్నది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లరా వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పించవలసినటువంటి వారు అంటున్నది. మొక్క అనేది వంగనిది, మానైన వంగున అని చెప్పి మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ద టైం వి నీడ్ టు. తల్లిదండ్రులుగా మనకు ఒక బాధ్యత దేవుడు ఇస్తున్నాడు. వారికి అవసరమైనటువంటి ఏదో జస్ట్ టెక్నాలజీ లేకపోతే అవసరమైనటువంటి మనీ ఒకటే కాదు, కానీ ఎన్నో రీతులుగా పిల్లగా మరి అది మనం ఇప్పుడు ధ్యానం చేయన అంటున్నాము. మరి హోలిస్టిక్ ప్రొవిజన్, సమగ్ర సదుపాయము. మరి హోలిస్టిక్ హోల్ ముఖ్యంగా ఏంటి అంటే మొట్టమొదటిది శారీరక అవసరాలు, ఫిజికల్ నీడ్స్. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. మరి కుటుంబంలో ఉన్నటువంటి వారికి మరి ఆహారము, మరి అవసరమైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్, మీటింగ్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్ అండ్ షెల్టర్. మరి పిల్లలకు చక్కగా ఉండేటటువంటి వసతులు ప్రియులారా, ఆహారము మరియు ఆశ్రయము, అటువంటి ప్రాథమిక అవసరాలను తీర్చడము ఎంత అవసరం పిల్లలారా. నిజంగా మరి మనం చక్కగా తల్లిదండ్రులు దీని యందు శక్తి వహించి బాధ్యత వహించి ఇట విషయంలో గనక మనము మరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు చక్కగా మనకు అవసరాలు తీరుస్తాడు. అది మరి ఇద్దరు సహకరించడం కూడా చాలా అవసరం పిల్లలారా కొన్నిసార్లు. కాబట్టి ఆ ఫిజికల్ నీడ్స్ అవసరము, మరి అంతేకాకుండా ఇమోషనల్ నీడ్స్, భావోద్వేగ మద్దతు. కుటుంబంలో పిల్లరా కొన్నిసార్లు కుటుంబంతో ఉండటము ఏదో ఊరికనే కొంతమంది ఏంటంటే డబ్బులు ఇవ్వటం అవే కాదు, కానీ పిల్లరా ప్రెసెంట్ యువర్ సెల్ఫ్, వారితో కలిసి భోజనం చేయటం, వారితో స్పెండింగ్ టైం విత్ దెమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఏదో ఫ్రెండ్స్ తోటి లేకపోతే ఆ రీతిగానే చాలా మంది వ్యయం చేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత రావటం ఎంతో ఆ రీతిగా కాకుండా ప్రియులారా కుటుంబంతో స్పెండ్ చేయటం, బీయింగ్ ప్రెసెంట్ అండ్ ఎంగేజింగ్ విత్ ద ఫ్యామిలీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. ఆ రీతిగా మరి ఎంతో మరి మన యొక్క పిల్లలు మరి తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. ది లుక్ ఫర్
కాబట్టి వచ్చినప్పుడు ఎంత సంతోషం చూస్తుంటాం ప్రియుల. కాబట్టి వారితోటి కలిసి భుజించటం, కలిసి వారితో సంభాషించటం, వీకెండ్స్ వారితో కలిసి మరి ఏదన్నా ప్లాన్ చేయటం, ఈవెంట్స్ లేకపోతే హైకింగ్ ఆర్ ఎనీథింగ్ ప్రియుల. ఆ రీతిగా వారితో గడపటం దోస్ ఆర్ రియల్లీ గోయింగ్ టు బి వెరీ మెమరబుల్. ఇమోషనల్ గా వారిని ఎంత స్ట్రెంగ్తన్ చేస్తాయి పిల్లలు. తల్లిదండ్రులు మాతో ఉన్నారు, వారికి ఆ భరోసా, ఆ యొక్క ఆ సంతోషం వారికి ఇస్తుంది. అంతేకాక అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు దాకా రెండు చూసాం పిల్లల శారీరక అవసరాలు, భావోద్వేగ మద్దతు, మరి అంతేకాకుండా ఆధ్యాత్మిక పెంపకము, స్పిరిచువల్ అప్బ్రింగింగ్ ప్రియులారా, ప్రార్థన మరియు విశ్వాస చర్చలను ప్రోత్సహించటం ప్రియులారా, ఎంకరేజింగ్ ప్రేయర్ అండ్ ఫెయిత్ డిస్కషన్స్. ఇళ్లలో మరి కుటుంబ ప్రార్థనలు మాకు చిన్నప్పటి నుంచి కూడా మా యొక్క తల్లిదండ్రులు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండేటటువంటిది. ఎన్నో మరి సంగతులు లేకపోతే మా అమ్మగారు ఎన్నో స్టోరీస్ చెప్తూ ఉండేటటువంటిది. కాబట్టి ఆ యొక్క వాతావరణం ప్రియులారా, మరి మా నాన్నగారు కూడా ఆదివారం వచ్చిందంటే అది పరిశుద్ధ దినము. ఆ దినమందు మరి సండే స్కూల్‌కి పంపిస్తాడు. మరి ఆ రోజు చక్కగా ఆ దినమంతా కూడా దేవునిలో గడపటము. ఉదయం దేవుని సన్నిధికి వెళ్తాం. సాయంత్రం ఈవినింగ్ సర్వీసు. మరి మధ్యాహ్నం కూడా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మరి కొంచెం బైబిల్ ధ్యానము, మరి ఇవన్నీ కూడా ప్రియులారా. కాబట్టి అటువంటి అప్బ్రింగింగ్‌లో ఉండటం వలన మరి దేవుడు ఐయామ్ రియల్లీ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు గాడ్ ఫర్ మై పేరెంట్స్. వారు మమ్మల్ని అంత ప్రార్థన ఆ యొక్క క్రిస్టియన్ అట్మాస్ఫియర్ లో పిల్లారా ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని పెంచటం జరిగి ఉంటున్నది. అది ఎంతైనా అవసరం పిల్లారా. ఆ దినాలలో ఈవెన్ దిస్ డే ఆల్సో, ఈ దినాలలో కూడా మన యొక్క బిడ్డలను వారు పండుకోబోయే ముందు వారి కోసం ప్రార్థించటం, వారికి మరి చిన్న పిల్లలు అయితే వారికి మంచి స్టోరీస్ చెప్పటం, ఆ రీతిగా వారిని క్రైస్తవ మరి అప్బ్రింగింగ్ లో అన్ని పెంచడం అవసరం ఉంటున్నది పిల్లల. మరి కుటుంబాలు తల్లిదండ్రుల పరివర్తనను అనుకరిస్తాయి పిల్లల. ఫ్యామిలీస్ మిమిక్ ద బిహేవియర్స్ ఆఫ్ పేరెంట్స్. పిల్లలంతా కూడా మరి తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. మనము మరి క్రీస్తు యొక్క పోలి నడుచుకుంటూ క్రీస్తు యొక్క ప్రేమను పొందుతూ ఉన్నప్పుడు అదే ప్రేమను మన యొక్క బిడ్డలకు కూడా మనం చూపిస్తగలుగుతాం ప్రియులారా. తల్లిదండ్రులు తమ మరి చర్యల ద్వారా బాధ్యతను బోధిస్తారు. పేరెంట్స్ టీచింగ్ రెస్పాన్సిబిలిటీ త్రూ దేర్ యాక్షన్స్. వారి యొక్క క్రియల ద్వారా, ఏదో మాటలు కాదు కానీ ప్రియులారా, వారి యొక్క చేతల చేత క్రియల ద్వారా మరి సబ్మిషన్, మరి ప్రావిడెన్స్, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయటం ద్వారా మరి ఆ రీతిగా ప్రియులారా మరి తల్లిదండ్రులుగా మనము మరి యొక్క బిడ్డలను నేర్పించవలసి ఉంటున్నది. మరి ఉదాహరణకు స్వచ్ఛందంగా పనిచేసే తల్లి మరి ఎంతో దాతృత్వాన్ని బోధిస్తుంది పిల్లలారా. కాబట్టి అంతేకాకుండా మరి సంఘము మరి మద్దతు, కమ్యూనిటీ అండ్ సపోర్ట్, మరి అది కూడా అవసరము. మనం ఏ రీతిగా మరి మనం కుటుంబంతో చక్కగా పనిచేస్తూ ఆ రీతిగా ఉన్నప్పుడు వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ద కమ్యూనిటీ పిల్లల. ఇతరులకు కూడా పిల్లలు అదనపు మద్దతు కోసం మరి సంఘంతో పాల్గొనటం, సంఘంలో మరి అనేక రీతులుగా ఈ యొక్క ఈవెంట్స్ జరగబోతున్నాయి. హూ వాంట్స్ టు కమ్, అనేక రకాలైన పరిచర్యలు, అవుట్ రీచెస్, మరి ప్రిజన్ మినిస్ట్రీ, చైల్డ్ కేర్ సెంటర్ విజిట్ చేయటం, ఆ రీతిగా మరి ఇక్కడ హాంకాంగ్ లో ఉంటూ దేవుడు మాకు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఫ్యామిలీ విజిట్స్, ఆ రీతిగా వెళ్ళి వాళ్ళతో కలిసి సంతోషించటం, సహవాసం చేయటం, సంభాషణ చేయటం, ఆ సువార్తను మరి పంచుకోవటం. దీస్ ఆర్ ద థింగ్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. మనల్ని ఒక ప్రదేశంలో ఉంచాడు అంటే అక్కడ మనం దేవుని కొరకు వెలుగుగా ఉండాలని చెప్పి, మిషనరీలుగా ఉండాలని చెప్పి మరి దేవుడు కోరుకుంటున్నాడు. కష్ట సమయాల్లో పరస్పర సహవాసం కోసం నెట్వర్క్లను సృష్టించడం ప్రియుల. అనేక రీతులుగా అవసరతలు ఉంటున్నాయి ఈ దినాలలో. మరి ఆది క్రైస్తవ సంఘంలో వారు ఎంతగా వారి దగ్గర ఉన్నాయన్నీ సంపాదించినట్టు అవన్నీ కూడా తెచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టి సంఘానికి వాడండి. సంఘ పరిచర్యలకు వివిధ రకాలైనటువంటి పరిచర్యలు ఉంటాయి. మరి అవసరాలను బట్టి మరి మనము ఆ పరిచర్యలను పెరగాలి. ఈ దినాలలో కూడా మరి ఆది క్రైస్తవులాగానే మరి గుడ్ సమారిటన్ ప్రాజెక్ట్స్, వరల్డ్ విజన్ ద్వారా చైల్డ్ కేర్ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, మరి అనేక రకములైనటువంటి పరిచర్యలు పెరగాలి. వీ నీడ్ టు ఐడెంటిఫై ఏటిటి ద్వారా మనం పరిచర్య చేయగలం.
ఇతరులను ఆదరించటంలో, ప్రొవైడ్ చేయటంలో, వారికి అవసరమైనటువంటి ప్రియులారా మరి ఇందులో మరి దేవుని ఏర్పాటుపై కూడా నమ్మకం ప్రియులారా. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ ప్రొవైడర్ ప్రియులారా. ట్రస్టింగ్ గాడ్ ఇన్ ప్రొవిజన్. మరి ప్రయత్నములు విశ్వాసంలో పాతుకుపోవాలి ప్రియులారా. ఎఫర్ట్ షుడ్ బి రూటెడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసం. దేవుడు మన యొక్క అవర్ గాడ్ షెల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. దేవుడు అవసరతలను తీరుస్తాడు అన్నటువంటి నమ్మకం. ఆయన మన యొక్క ప్రతి అవసరత ఆయన ఎరిగి ఉంటున్నాడు. మనకు సహాయం చేసేటటువంటి దేవుడు ప్రియులారా. ఆర్థిక మార్గదర్శకత్వం కోసం మనము మరి ప్రార్థించే కుటుంబాలు, ఫ్యామిలీస్ ప్రేయింగ్ ఫర్ ఫైనాన్షియల్ గైడెన్స్. మనం ఎంతగా ప్రియులారా ఈ దినాలలో ఈ యొక్క ఆర్థిక అవసరతల కొరకు మరి ఆ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చక్కగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆర్థిక వనరులను ఏ రీతిగా వాడుకోవటం, చక్కగా ప్లాన్ చేసుకోవటం, ఇచ్చినటువంటి దానిని మరి సరైనటువంటి రీతిలో ఉపయోగించటం ప్రియులారు. ఇది ఎంతైనా అవసరమో మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు మరి సహాయం చేయునుగాక ప్రియులారా. కాబట్టి మనము మరి ఈరోజు మనం విన్నటువంటి రీతిగా మరి సదుపాయం అనేది మన విలువలను ప్రతిబింబించే పవిత్రమైనటువంటి పిలుపు ప్రియులారా. ఈ యొక్క ప్రావిజన్ ఇస్ ఎ సీక్రెట్ కాలింగ్ రిఫ్లెక్టింగ్ అవర్ వాల్యూస్. కాబట్టి మనము మరి ఇది ఒక చర్యకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. బాధ్యత కలిగినటువంటి వారిగా ఉంటున్నామా, యజమానులుగా ఉంటున్నామా, మరి చక్కగా పోషణ మరి ప్రొవైడర్స్ గా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మనల్ని సమర్పించుకొని ప్రభువా బాధ్యత కలిగి ఇప్పటి నుంచి ఉండటానికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క శ్రేయస్సు కొరకు మరి వారిని ఆత్మీయమైనటువంటి రీతిలో నడిపించడానికి ప్రభువా మరి అటువంటి బాధ్యత ఇవ్వమని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి 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 ప్రొవిజన్ ఇన్ ఫ్యామిలీస్, కుటుంబాలలో ప్రభువా. అయ్యో దయగల నాయన తండ్రి ఎన్ని ప్రభువా మరి తండ్రి తండ్రి ఓ ప్రభువా శారీరక అవసరతలు ప్రభువా మరి భావోద్వేగ మద్దతు ప్రభువా తండ్రి తండ్రి ఆత్మీయ అవసరతలు ప్రభు, వీటన్నిటిలో కూడా ప్రభు హోలిస్టిక్ మరి సపోర్ట్ ప్రభు, ప్రొవిజన్స్ ప్రభు చేయటానికి ప్రభు మాకందరికి కూడా సహాయం చేయండి. మీ జ్ఞానమునివ్వండి ప్రభు. దయగల నాయన బాధ్యత కలిగి ప్రభు మా కుటుంబాలను పెంచుట్లో ప్రభు జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొని అని చెప్పి వాక్యం చెప్తున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి 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 యు ఆర్ ఎ గ్రేట్ ప్రొవైడర్ ఆఫ్ ఫాదర్. ఏ రీతిగా ప్రభు తండ్రి 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 మీరు ప్రభు అయ్యో తండ్రి ఆకాశం నుంచి మన్నాను కురిపించారు ప్రభు. గొప్ప దేవా ఈ దినాలలో కూడా తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి. మా ప్రతి ఒక్క అవసరతను తీర్చమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ది మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్. ఈ యొక్క బాటమ్ రైట్ సైడ్ ఉంది, అది అక్కడ క్లిక్ చేస్తే మరి ఆ యొక్క ఇమేజ్ని గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటి దాన్ని క్లిక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.